Hi friends, welcome to e-learning educate. So friends, today we are going to learn about NCERT History Class 6 Chapter 9 Vital Villages and Thriving Stones. So friends, here vital and here thriving towns. వైటల్ మీన్స్ ఇప్పుడు వాళ్ళు ఒక వర్క్ ఏదైనా చేశారంటే ఒక కీలక పాత్ర పోషించారు అని అంటాము. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఆర్ ఎసెన్షియల్ విలేజెస్, ఇంపార్టెంట్ విలేజెస్. అండ్ థ్రైవింగ్ టౌన్స్ మీన్స్ అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామాలు, వెల్ డెవలప్డ్, గోయింగ్ టు వెల్ డెవలప్ ఆర్ ప్రోగ్రెసింగ్ టౌన్స్ అంటాం కదా. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ థ్రైవింగ్ టౌన్స్. వన్స్ వీ విల్ లుక్ ఎట్ అ చాప్టర్. అండ్ ఫస్ట్, ఐరన్ టూల్స్ అండ్ అగ్రికల్చర్. వీ ఆఫెన్ టేక్ ది యూజ్ ఆఫ్ ఐరన్ ఫర్ గ్రాంటెడ్ టుడే. సో ఇప్పటికి కూడా మనం ఐరన్ అనేది యూజ్ చేస్తున్నాము. ఐరన్ అండ్ స్టీల్ అనేది మన ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఒక పార్ట్ అనేది అయిపోయింది ఏదో ఒక విధంగా. అలాగే యూజ్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ యూసేజ్ అనేది 3000 సంవత్సరాల క్రితమే ఐరన్ యూసేజ్ అనేది మొదలైంది అని చెప్తున్నారు, ఐరన్ వాడడం మొదలు పెట్టారు అని. అలాగే సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఐరన్ టూల్స్ అండ్ వెపన్స్ వర్ ఫౌండ్ ఇన్ ద మెగాలిథిక్ బరియల్స్. సో మనం చాప్టర్ 5లో చూసాము వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్సెస్ అనేటువంటి లెసన్లో. ఇక్కడ మెగాలిథిక్ బరియల్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత మనకి గుర్తుండడం కోసం టు మార్క్ దట్ సైట్ ఒక పెద్ద స్టోన్ బౌల్డర్స్ అనేవి పెట్టేవారు అక్కడ, అంటే ఆ యొక్క సైట్ని కనుగొనడానికి. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ మెగాలిథిక్ బరియల్. సో అందుకని మెగాలిథిక్ బరియల్స్ అని చెప్తాం మనం. Around 2500 years ago, there is evidence for the growing use of iron tools. 3000 సంవత్సరాల క్రితమేమో ఐరన్ అనేది వాడడం మొదలుపెట్టారు. అంటే 2500 సంవత్సరాల క్రితం, అంటే 500 సంవత్సరాల తర్వాత 2500 సంవత్సరాల క్రితం ఎక్కువగా అంటే యూసేజ్ అనేది ఎక్కువ అయిపోయిందంట. సో గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ఐరన్ టూల్స్, సో యూసేజ్ ఎక్కువైందనే ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేశారు మన ఆర్కియాలజిస్ట్స్. సో ఆ వెపన్స్ ఏంటి అంటే ఎక్కువగా యూజ్ చేసింది యాక్సెస్ ఫర్ క్లియరింగ్ ద ఫారెస్ట్స్. సో యాక్సెస్ అనేది యూజ్ చేశారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. యాక్సెస్ ఫర్ యూజ్ ఆఫ్ క్లియరింగ్ ద ఫారెస్ట్స్ అంటే గొడ్డలు అనేది వాడారు. అలాగే ఐరన్ ప్లఫ్ షేర్, ఇనుముతో చేసినటువంటి ఇనుప నాగలి. మనం ప్రీవియస్ చాప్టర్స్లో చూస్తే ఇక్కడ ఎక్కువగా ఏం యూజ్ చేసాం ఫ్రెండ్స్, వుడ్తో చేసినటువంటి నాగలి. ఐరన్ ప్లఫ్ షేర్ అనేది యూజ్ చేయడం వల్ల విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇంక్రీజింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్. ఎందువల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే వెన్ కంపేర్డ్ టు ద వుడ్ ప్లఫ్ షేర్. వుడ్ ప్లఫ్ షేర్ డీప్లోకి పెట్టినప్పుడు సాయిల్ డీప్లోకి వెళ్ళడం అనేది సహజం కాదు. మనం ఫోర్స్గా అప్లై చేసినప్పుడు అది విరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఐరన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ప్రొడక్టివిటీ ఆఫ్ ది సాయిల్ పెంచుతుంది. అంటే డీప్లోకి సాయిల్ వెళ్ళడం వల్ల విచ్ ఇంక్రీజెస్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ది సాయిల్ యాజ్ వెల్ యాజ్ మనం ఫోర్స్గా అప్లై చేసినా కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు. డ్యూ టు దిస్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అదర్ స్టెప్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఈజ్ ఇరిగేషన్. సో ద కింగ్స్ అండ్ కింగ్డమ్స్ యూ హ్యావ్. సో కింగ్డమ్స్ కానీ కింగ్డమ్స్లో ఉన్న కింగ్స్ కానీ వాళ్ళు ఏమని అనుకున్నారు అంటే మేబీ ఇప్పుడు ఫ్లోరిషింగ్ విలేజెస్ నుంచి ఫుడ్ అంతా కూడా పండించి ఇవ్వకపోతే అంత అంటే సపోర్ట్, విలేజెస్ యొక్క సపోర్ట్ అనేది లేకపోతే డెఫినెట్లీ ఆ సక్సెస్ఫుల్, ఆ ర్యాపిడిటీ, సో ఆ థ్రైవింగ్, ప్రోగ్రెసింగ్ అనేది ఉండదు మన యొక్క టౌన్స్లో కానీ కింగ్డమ్స్లో కానీ. వాళ్ళే మెయిన్ ఇంపార్టెంట్, అన్నదాతలే కదా ఇంపార్టెంట్. సో వారు పండించి ఇవ్వకపోతే కష్టమవుతుంది అని కూడా భావించారు. అలాగే ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే కెనల్స్ కానీ, వెల్స్ కానీ, ట్యాంక్స్ కట్టించడం, ఆర్టిఫిషియల్ లేక్స్ కట్టించడం వారి కొరకు. సో ఈ విధంగా మనం ఈ పేజ్లో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. యాక్సెస్ ఇస్ ఫర్ క్లియరింగ్ ఫారెస్ట్స్, చెట్లన్నీ నరకడానికి గొడ్డలు యూజ్ చేశారు. అలాగే దున్నడానికి, సో ఆ భూమిని దున్నడానికి ఐరన్ ప్లఫ్ షేర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇంకా ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడానికి, సీడ్స్ అవన్నీ చల్లిన తర్వాత ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడానికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా పెంచడం జరిగింది. డ్యూ టు దీస్ 3 అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. అండ్ హియర్ హూ లివ్డ్ ఇన్ ద విలేజెస్. సో దెర్ వర్ అట్లీస్ట్ 3 different kinds of people living in most villages in the southern and northern parts of the subcontinent. సో 3 kinds of people నివసించేవారంట. అంటే నివసించే పీపుల్ని 3 categoriesగా డివైడ్ చేశారు అని చెప్తున్నారు. మెయిన్లీ ఇప్పుడు సౌత్ రీజియన్ గురించి చూద్దాం. సో తమిళ్ రీజియన్లో లార్జ్ ల్యాండ్ ఓనర్స్ని వెల్లలార్ అని పిలిచేవారట ఫ్రెండ్స్. సో ఎక్కువ లార్జ్ ల్యాండ్ ఓనర్స్, ఎక్కువ ల్యాండ్ ఉన్న వారిని వెళ్ళలారని పిలిచేవారట. ఆర్డినరీ ప్లఫ్మెన్ అంటే నాగలి దున్నేటువంటి ఆర్డినరీ పీపుల్ని ఉజవార్ అని పిలిచేవారట.
ల్యాండ్లెస్ లేబరర్స్ స్లేవ్స్ని కడైసియార్ అండ్ అడిమాయి అని పిలిచేవారట. అంటే ల్యాండ్లెస్, ఇంకా వాళ్ళకి ల్యాండే లేదు, వాళ్ళు వేరే పొలాలకు వెళ్ళి వేరే ఫీల్డ్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని కూలీలాగా వర్క్ చేసుకొని బ్రతుకుతున్నటువంటి వారిని కడైసియార్ అడిమాయి అని పిలిచేవారు. ఆర్డినరీ ప్లఫ్మెన్ అంటే నాగలు దున్నేటువంటి వారు, లేదంటే ఆ పొలంలో చిన్న చిన్న పనులు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఉజవార్ అని పిలిచేవారు. లార్జ్ ల్యాండ్ ఓనర్స్ని వెళ్ళలార్ అని పిలిచేవారు. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, నార్థన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీకి వస్తే సౌతర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో లార్జ్ ల్యాండ్ ఓనర్స్ని వెళ్ళలార్ అని పిలిచేవారు. అలాగే ల్యాండ్లెస్ లేబరర్స్ అండ్ స్లేవ్స్ని కడైసియార్ అండ్ అడిమాయి అని పిలిచేవారు. ఆర్డినరీ ప్లఫ్మెన్ని ఉజవార్ అని పిలిచేవారు. ఒకసారి చూసుకుంటే మనకి డెఫినెట్లీ గుర్తుంటుంది ఫ్రెండ్స్. అలాగే నార్థన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో విలేజ్ హెడ్మ్యాన్ని గ్రామ భోజక అని పిలిచేవారట ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరైతే హెడ్మ్యాన్ ఉంటారో వీళ్ళు లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్, ఆ ఊరిలోనే లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరంటే ఈ విలేజ్ హెడ్మ్యానే అంట. ఈ విలేజ్ హెడ్మ్యాన్ పొజిషన్ అనేది జనరేషన్స్ వారీగా వారి ఫ్యామిలీ నుంచే హెరిడిటరీ పోస్ట్ అని చెప్తున్నారు. వాళ్ళ నాన్నలు కొడుకులు, సో ఆ విధంగా సో జనరేషన్స్ చేంజ్ అయ్యేవి, సేమ్ ఫ్యామిలీ నుంచి వారే విలేజ్ హెడ్మ్యాన్గా చేసేవారని చెప్తున్నారు. అలాగే he had a slaves and hired workers to cultivate the land. సో అతను లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ అని చెప్పుకున్నాం. సో ఆ ల్యాండ్ని పండించడానికి, ఆ భూమిని పండించడానికి అతని దగ్గర వర్కర్స్ స్లేవ్స్ ఉంచుకునేవారట. అలాగే హీఈస్ వెరీ పవర్ఫుల్. కింగ్ ఎప్పుడైనా ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలంటే మా సామాన్య ప్రజల నుంచి ఈ యొక్క విలేజ్ హెడ్మ్యాన్ని ద్వారానే ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవారు అని కూడా చెప్తున్నారు. సమ్టైమ్స్ ఇతను హీస్ ఫంక్షన్ యాజ్ అ జడ్జ్ ఆర్ సమ్టైమ్స్ యాజ్ అ పోలీస్మెన్. అంటే ఇప్పుడు ఈవెన్ మనం చాలా సీరియల్స్లో అలా చూస్తూ ఉంటాము, కొన్ని విలేజెస్లో తీర్పు చెప్పడానికి ఎలా అయితే వాడారో సో ఆ విధంగా తీర్పు చెప్పేవారట. సమ్టైమ్స్ దేర్ యాజ్ అ పోలీస్మెన్. సో అంటే శిక్షించడానికి, తీర్పు చెప్పడానికి కూడా విలేజ్ హెడ్మ్యాన్స్కి రైట్ ఉంది ఆ రోజుల్లో. అలాగే ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలన్నా కూడా త్రూ హిమ్ ఓన్లీ కింగ్ అనేది కలెక్ట్ చేసేవారు అని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ గ్రామ భోజిక, సో గ్రామ భోజిక కాకుండా దెర్ వర్ అదర్ ఇండిపెండెంట్ ఫార్మర్స్ నోన్ యాజ్ గృహపతీస్. సో చిన్న చిన్న ల్యాండ్స్ ఉంటాయి కదా, పెద్ద లార్జెస్ట్ ల్యాండ్స్ కాకుండా చిన్న చిన్న ల్యాండ్స్ ఉండి దాన్ని పండించుకునేటువంటి రైతుల్ని గృహపతీస్ అని పిలిచేవారట. అలాగే మెన్ అండ్ ఉమెన్ సచ్ యాజ్ ది దాస కర్మకారాస్. సో వాళ్ళకి ఎటువంటి ల్యాండ్ లేకుండా స్లేవ్స్గా వర్క్ చేస్తున్నటువంటి, లేదంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఫీల్డ్స్ లేకుండా వేరే ఫీల్డ్కి వెళ్ళి కూలీ పని చేసేవారందరినీ కూడా దాస కర్మకార అని పిలిచేవారని చెప్తున్నారు. In most villages there were also some crafts persons such as blacksmith, potters, carpenters అంటే నేసేవారు కావచ్చు, కుమ్మర్లు కావచ్చు, బ్లాక్ స్మిత్స్ అంటే ఐరన్ వర్క్ చేసేవారు, అదంతా ఐరన్కి సంబంధించి పని చేసేవారు, ఇనుముకి సంబంధించిన పని చేసేవారిని బ్లాక్ స్మిత్ అని పిలుస్తాం. సో వారు కూడా నివసించేవారు అని చెప్తున్నారు. ద ఎర్లియస్ట్ తమిళ్ కంపోజిషన్స్, సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ వర్క్స్ ఇన్ తమిళ్ నోన్ యాజ్ సంగం లిటరేచర్ వర్ కంపోజ్డ్ అరౌండ్ 2300 years ago. 2300 సంవత్సరాల క్రితము సంగం లిటరేచర్ రాశారట. ఎందుకు సంగం అని పిలుస్తున్నారు అంటే మనం ఆల్రెడీ లాస్ట్ చాప్టర్స్లో చూసాము. సంగం ఈజ్ నథింగ్ బట్ అన్ అసోసియేషన్, ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఒక అసెంబ్లీ అయ్యి ఒక ప్లేస్లో, లేదంటే ఒకరు 10 members 20 members అసెంబ్లీ అయ్యి చేసేటువంటి పనిని అసెంబ్లీ అవ్వడాన్ని సంఘం అని పిలుస్తాం. ఇప్పుడు కూడా మనం అంటాం కదా సంఘం అట్లాగా. సో ఆ పోయిట్స్ అందరూ కూడా దే అసెంబ్ల్డ్ అండ్ దే వ్రోట్ టుగెదర్. సో దట్ ఈస్ వై దిట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ అ సంఘం లిటరేచర్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసాం కదా తమిళనాడు రీజన్లో లార్జ్ ల్యాండ్ ఓనర్స్ని వెళ్ళలార్ అని పిలిచేవారు, కడైసియార్ అండ్ అడిమాయి అని పిలిచేవారు. ఈ విధంగా ఈ వర్డ్స్ అన్నీ కూడా సంఘం లిటరేచర్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఉజవార్, వెళ్ళలార్, కడైసియార్, అడిమాయి. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు ఆ కంపోజిషన్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు దిస్ అబౌట్ సిటీస్లో ఉన్నటువంటి స్టోరీస్ గురించి, ఆ ట్రావెలర్స్ గురించి, స్కల్ప్చర్స్, ఆ శిల్పాలు ఎలా ఉండేవి అండ్ ఆర్కిటెక్చర్స్ వాటి గురించి, అలాగే ఆర్కియాలజీ గురించి చూద్దాం. యు మే హ్యావ్ హర్డ్ ఆఫ్ జాతకాస్. సో జాతకాస్ అనేటువంటి స్టోరీస్ అనేవి ఉండేవట ఫ్రెండ్స్. దే వర్ ప్రాబబ్లీ కంపోజ్డ్ బై ఆర్డినరీ పీపుల్ అండ్ దెన్ రిటన్ డౌన్ అండ్ ప్రిజర్వ్డ్ బై బుద్ధిస్ట్ మాంగ్స్. ఆర్డినరీ పీపుల్ ఏదైనా కంపోజ్ చేసి
బుద్ధిస్ట్ మాంగ్స్ అనేది అవి ప్రిజర్వ్ చేసేవారు, అవి జాగ్రత్తగా సంరక్షించేవారు అని చెప్తున్నారు. మేబీ వాటి వల్లనేమో మనం ఈరోజు ఇంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలిగాం. హియర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ జాతక స్టోరీ విచ్ టెల్స్ us how a poor man gradually became rich. So let we see friends. సో పూర్ మ్యాన్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక స్టోరీ రూపంలో నేను చెప్పేస్తూ వెళ్తాను. హిజ్ ఓన్లీ రీసోర్స్ వాస్ డెడ్ ర్యాట్. సో ఆ యొక్క తెలివైనటువంటి పేద యంగ్ మెన్కి ఒక డెడ్ ర్యాట్ అంటే తను బ్రతకడానికి రీసోర్సెస్ అనేవి తన దగ్గర ఎలుకలు ఉండేవట. ఒక రోజు ఒక్కొక్క ఎలుక, చనిపోయిన ఎలుకలను తీసుకొని వెళ్ళి హోటల్లో అమ్ముకునేవారు. ఎందుకంటే ఆ హోటల్లో ఉన్నటువంటి క్యాట్స్కి ఫుడ్గా ఆ హోటల్ యజమానులు ఇతని దగ్గర కొనేవారట. అదే అతని యొక్క రీసోర్స్ బ్రతకడానికి. దెన్ వన్ డే దెర్ వాజ్ ఎ స్టార్మ్. సో ఒకరోజు తుఫాన్ వచ్చిందట. కింగ్స్ గార్డెన్ వాజ్ లిటర్డ్ విత్ బ్రాంచెస్ అండ్ లీవ్స్. సో ఆ కింగ్ యొక్క గార్డెన్, ఆ తోట అంతా కూడా ఆకులతోటి, ఆ కొమ్మలన్నీ విరిగి పడిపోయి చెత్తా చెదారంతో అంతా నిండిపోయింది అని చెప్తున్నారు. సో దెన్ గార్డెనర్ వాజ్ అట్ ఎ లాస్ యాజ్ హౌ టు క్లియర్ ద మెస్. The young man offered to clean the garden if he could keep the wood and leaves. సో ఆ యంగ్ మ్యాన్ని పిలిచారట ఆ గార్డెన్ మొత్తం క్లీన్ చేయడానికి. ఆ యంగ్ మ్యాన్ ఏం చేశాడు, ఇతను ఒక్కడే మొత్తం చేయకుండా చిల్డ్రన్స్ని పిలిచి, ఒక 10 మందిని అలా చిల్డ్రన్స్ని పిలిచి వాళ్ళకి కొన్ని స్వీట్స్ ఇచ్చి, ఎన్ని స్టిక్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకుంటారో అన్ని స్వీట్స్ ఇస్తాను అని చెప్పని ఇవ్వడంగా, అంటే ఒక మనిషి చేసేటువంటి పని 10 మంది చేస్తే ఎంత త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. సో త్వరగా కంప్లీట్ అయిపోయిందంట. అది చిల్డ్రన్ అంటే ఫటాఫటా తీసేస్తారనమాట. అయిపోయిన తర్వాత అంటే ఆ చెత్త ఏదైతే ఉందో, ఆ డస్ట్ అదంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఒక కుమ్మరికి ఇచ్చాడట. ఎందుకు, ఆ కుండలో హై టెంపరేచర్లో పెడతారు కదా ఫ్రెండ్స్, ఆ కుండ చేసిన తర్వాత ఆరడానికి. సో ఒక కుమ్మరికి, ఒక పాటర్కి ఇవ్వడం జరిగింది ఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ ఇంకొక ప్లాన్ అతను ఏం చేశారు అంటే, హీ టుక్ కొంత వాటర్ తీసుకొని, జగ్ ఆఫ్ వాటర్ అంటే పెద్ద డ్రమ్కి వాటర్ తీసుకొని, గ్రాస్ కట్టర్స్ అంటే గడ్డి కోసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాటర్ అనేది ఇచ్చారనమాట. వాళ్ళు ఆ గ్రాస్ కట్టర్స్, ఆ గడ్డి కోసుకునే వాళ్ళు ఏం చేశారంటే, చాలా థ్యాంక్స్ బాబు తెచ్చిచ్చావు అని చెప్పి, నీకు ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే నాకు అవసరమైనప్పుడు నేను హెల్ప్ అడుగుతాను, కంపల్సరీ చేయండి అని చెప్పారట. ఈలోపే ఆ యొక్క ట్రేడర్ ఉంటారు కదా, ఆ ట్రేడర్ తోటి ఫ్రెండ్షిప్ చేశారు. ఆ ట్రేడర్ తనకి ఏం చెప్పారు, రేపు 500 గుర్రాలు తీసుకొని ఒక అతను వస్తున్నాడు, సో 500 గుర్రాలకి గడ్డి కూడా కావాలి అని చెప్పారు. అప్పుడు అంతలోకి ఈ యొక్క పూర్ మెన్ ఈ గడ్డ అనేది వీళ్ళ దగ్గర నుంచే కదా తీసుకొని వెళ్ళేది, ఆ గ్రాస్ కట్టర్స్ దగ్గరికి వచ్చి, మీరు నేను అడిగే వరకు కూడా నేను మీ దగ్గర గడ్డి నేను కొంటాను, నేను కొనే వరకు మీరు ఎవరికి కూడా ఈ గడ్డి ఇవ్వద్దు అని చెప్పాడట. సో దాని వాళ్ళు అది సరే అని చెప్పారు. ఇక ఈ 500 హార్సెస్ తీసుకొని వస్తాడు కదా ఇతనికి ఎక్కడా గడ్డి చిక్కదు. ఎందువల్ల, నేను కొనేదాకా అమ్మొద్దని హెల్ప్ అడిగాడు కదా, ఎక్కడా గడ్డి చిక్కకపోయేసరికి సరే నేను సాయంత్రము ఈ పూర్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే, వాళ్ళ దగ్గర 500 గుర్రాలకి 500 బండిల్స్ ఆఫ్ గ్రాస్, 500 కట్టలు గ్రాస్ అనేది తీసుకుంటాడనమాట ఆర్డినరీ రేట్కే. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి థౌజండ్స్ ఆఫ్ కాయిన్స్కి వసూలు చేసుకుంటాడు. ఎందుకంటే డిమాండ్ పెరిగిపోతుంది, వాటికి ఆకలి అవుతుంది కదా, అవి వర్క్ చేయవు కదా లేదంటే. ఆ విధంగా క్లెవరర్ పూర్ మ్యాన్ అనేది తన యొక్క లైఫ్ని సాగించి మంచి అమౌంట్ అనేది పొందాడు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఈ విధంగా గడ్డి కోసేవారు, ఈ విధంగా ట్రేడర్స్ ఉండేవారు, ఈ విధంగా హార్సెస్ అనేవి వచ్చేవి, హార్సెస్ అనేది యూజ్ చేసేవారు ఫర్ ట్రేడింగ్, అవన్నీ కూడా చెప్తున్నారు. ఎంత క్లెవరో కదా ఫ్రెండ్స్. సో కమింగ్ టు దిస్ నెక్స్ట్, we can use other kinds of evidences to find out about the life in some of these earliest cities. So sculptures, సో ఈ క్లెవర్ పూర్ మ్యాన్ స్టోరీ విన్నాక అక్కడ ఏమేమి యూజ్ చేసేవారు అవన్నీ కొన్ని తెలుసుకున్నాం. ఇంకా వాటి గురించి, వారి యొక్క జీవితాలను గురించి తెలుసుకోవాలి అంటే, స్కల్ప్చర్స్, శిల్పులు వారి యొక్క డెపిక్టింగ్ ద పీపుల్స్, అక్కడ ప్రజలను వర్ణించేవారట. ఆ ప్రజల యొక్క జీవితాన్ని వర్ణించి ఆ స్కల్ప్చర్స్ వారు ఏవైతే చెక్కుతారో వాటన్నిటిని కూడా ఎక్కడ డెకరేట్ చేసేవారు ఫ్రెండ్స్, ఇప్పుడు రైల్స్ కానీ, ఒక పిల్లర్స్ పైన కానీ, లేదంటే బిల్డింగ్ యొక్క గేట్వేస్, బిల్డింగ్ యొక్క తోరణాల మీద కానీ వాళ్ళు డెకరేట్ చేసేవారట. అవి డెఫినెట్లీ ఆ పీపుల్ ప్రజలందరూ వెళ్ళినప్పుడు విజిట్ చేస్తారు కదా. లైక్ ఇప్పుడు సినిమా పోస్టర్స్ అన్నీ చూస్తున్నాము, ఇళ్ళ బయట గేట్వేస్ పైన కానీ, పిల్లర్స్ పైన కానీ, లేదంటే రైల్స్ పైన, బస్సెస్ పైన, అవన్నీ కూడా వాళ్ళు పోస్టర్స్ అన్ని అతికిస్తూ ఉంటారు, బికాస్ చాలామంది ప్రజలు చూడడం కోసం. అలాగే ఇక్కడ మనకు చూస్తున్నటువంటి డయాగ్రామ్ ఏంటి
అని ఒక చిన్న డౌట్ రావచ్చు. ఒకసారి ఆ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇక్కడ రో ఆఫ్ పాట్స్ ఉన్నాయి, అలాగే రింగ్ వెల్స్, రింగ్స్ ఉండి పైనుంచి కింద వరకు రింగ్స్గా ఉన్నాయి. దీస్ ఆర్ సెరామిక్ రింగ్స్ అని చెప్తున్నారు, అరేంజ్డ్ ఆన్ వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్. సో వీటిని రింగ్ వెల్స్ అనేవారట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రైన్స్, గార్బేజ్ డంప్స్కి. ప్రతి హౌస్లో కూడా ఇటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది యూజ్ చేసేవారు అని చెప్తున్నారు. ప్రతి ఇండివిజువల్ హౌస్కి కూడా ఇలాంటి రింగ్ వెల్స్ అనేది డ్రైనేజ్ సిస్టమ్గా వాళ్ళు యూజ్ చేసేవారు అని చెప్తున్నారు. అండ్ హరప్పన్స్లో మనం చూసినట్లయితే హారిజెంటల్గా ఉంటుంది, రైట్. We have hardly any remains of palaces, markets, homes of ordinary people, as well as others made of wood, mud brick, thatch అంటే తాటాకులతో చేసినటువంటివి, మట్టి ఇసుకతోటి, అలాగే వుడ్ తోటి కట్టినవి కొన్ని సర్వైవ్ అయ్యి ఉండకపోవచ్చు ఇప్పటి వరకు కూడా అని చెప్తున్నారు. డెఫినెట్లీ కదా. అనదర్ వే ఆఫ్ ఫైండింగ్ అబౌట్ ఎర్లియస్ట్ సిటీస్ ఫ్రమ్ ద అకౌంట్స్ ఆఫ్ సెయిలర్స్ అండ్ ట్రావెలర్స్. సో నావికులు అలాగే ట్రావెలర్స్ ఎవరైతే విజిట్ చేస్తారో, యాత్రికులు లేదంటే నావికులు, వాళ్ళు రాస్తే ఏదైనా విషయాల గురించి ఏదన్నా ఒక బుక్ రూపంలో రాసినట్లయితే కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ముందు మనం ఏం చూసాం ఫ్రెండ్స్? ఫస్ట్ వన్ ఈజ్ స్టోరీ ద్వారా ఏమేమి ఉన్నవి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉండేది, ఎలాంటి కల్చర్ ఉండేది, ఏమేమి వాడేవారు, ఏమేమి యూజ్ చేసేవారని చూసాము. అండ్ సెకండ్ వచ్చేసి స్కల్ప్చర్స్ ద్వారా కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ థర్డ్ రీజన్ హౌ వీ నో అబౌట్ ద ఎర్లియస్ట్ సిటీస్ అని అంటే సెయిలర్స్ ద్వారా, ట్రావెలర్స్ ద్వారా, స్కల్ప్చర్స్ ద్వారా మనం ఈ యొక్క న్యూస్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒక గ్రీక్ సెయిలర్ ఉన్నారట. హీ డిస్క్రైబ్డ్ ఆల్ ద పోర్ట్స్ హీ విజిటెడ్. లెట్ వి సీ. ఒక పోర్ట్ గురించి మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో బారీ గజ, sorry friends, so Bari Gaj, it's in Greek, it's in Gujarat friends, and very hard to navigate for those who coming from the sea. అలాగే ఇది చాలా నావిగేట్ చేయడానికి అంటే చాలా హార్డ్గా ఉండేదట. ఒక స్కిల్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ లోకల్ ఫిషర్మెన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ లోకల్ ఫిషర్మెన్స్ దట్ టు వెరీ స్కిల్ఫుల్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ గైడ్ చేసేవారట ఈ షిప్స్ని అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా హూ ఆర్ ఎంప్లాయిడ్ బై ద కింగ్, రైట్. ఇంపోర్ట్స్ ఏమున్నాయంటే వైన్, కాపర్, టిన్, లెడ్, కోరల్, టోపాజ్, క్లాత్, గోల్డ్ అండ్ సిల్వర్. ఇవన్నీ కూడా మనం వేరే దేశం నుంచి, వేరే ప్లేస్ నుండి తెచ్చుకునేవారమంట ఫ్రెండ్స్. లెడ్, సీసం, కోరల్ అంటే పగడాలు ఫ్రెండ్స్, టోపాజ్ అంటే పుష్యరాగం అంటారు కదా ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టోపాజ్. క్లాత్స్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అన్నీ కూడా ఇంపోర్ట్స్, అంటే మనం వేరే ప్లేస్ నుండి తెచ్చుకునేవారం. ఎక్స్పోర్ట్స్ కానీ మన టౌన్ నుంచి ఏం పంపించేవారం అంటే ఐవోరీ అంటే ఏనుగు దంతాలతో చేసినవి, అగేట్ అంటే అగేట్ స్టోన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, జమ్ స్టోన్స్. అండ్ కార్నేలియన్ అంటే అదొక ఎరుపు రాయి, రెడ్ కలర్ స్టోన్. కాటన్, సిల్క్, పర్ఫ్యూమ్స్. వన్స్ ఒకసారి మీరు గూగుల్లో కూడా చూస్తే మీకు గూగుల్లో టైప్ చేస్తే మీకు తెలుస్తుంది అగేట్ స్టోన్ ఆర్ కార్నెలియన్ జమ్ స్టోన్ అని. అండ్ మర్చెంట్స్ కూడా కింగ్ కోసం డిఫరెంట్ స్పెషల్ గిఫ్ట్స్ అనేవి తీసుకెళ్లేవారట. కాయిన్స్, కమింగ్ టు దిస్ కాయిన్స్, you may have noticed how wealth is measured in terms of coins in the story on page 90. ఓకే, మనం నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తాం ఫ్రెండ్స్. అండ్ ద ఎర్లియస్ట్ కాయిన్స్ విచ్ వర్ ఇన్ యూజ్ ఆఫ్ 500 years వర్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ సచ్ యాజ్ ది వన్ షోన్ బిలో. ఇక్కడ మనకి కింద చూపిస్తున్నటువంటి కాయిన్స్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవి ఏదైనా దేని ద్వారా అయినా ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇన్స్క్రైబ్ అంటే చెక్కినవి కాదు అని చెప్తున్నారు. ఒక సింబల్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం స్టాంప్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఆ సింబల్స్ అనేది యూజ్ చేసి ది స్టాంప్డ్ విత్ సింబల్స్ విత్ పంచెస్ ఆర్ డైస్ యూజ్ చేసి పంచ్ ద్వారా ఆ విధంగా తయారు చేశారని చెప్తున్నారు. లేదంటే ఒక స్పియర్ షేప్డ్ బాడీ నుంచి, ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక చపాతీ అనేది మనం ఒక ముద్ద ఫైన్ షేప్లో స్పెరికల్ షేప్లో చేసుకుంటాం, దాని నుంచి వి విల్ డూ వన్ చపాతీ, రైట్. సో ఆ విధంగా ఆ స్పెరికల్ బాడీ అనేది ఆ కలిపినటువంటి చపాతీ అయితే ఆ చేసేటువంటి కాయిన్స్ మనం కొంత అమౌంట్ ఆఫ్ చపాతీలో నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఆ ముద్ద అనేది మనం తీసుకొని వి విల్ డూ అండ్ ఫైన్ మేక్ ఏ షేప్, తర్వాత కాల్చుకొని తినేస్తాం. సో లైక్ దాట్ ఆ స్పెరికల్ షేప్డ్ బాడీ నుంచి డిఫరెంట్గా తయారు చేసేవారు, లేదంటే సింబల్స్ తోటి ముద్రించేవారు తప్పించి ఇది ఇన్స్క్రైబ్ అంటే చెక్కినవి కాదు అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్.
అండ్ ఇక్కడ పైన మనం చూస్తే ఒక షార్ట్ పోయిమ్ అనేది ఉంది ఫ్రెండ్స్, సంగం కలెక్షన్స్ నుంచి. వన్స్ యూ కెన్ రీడ్ ఇట్. అండ్ కమింగ్ టు దిస్ సిటీ విత్ మెనీ ఫంక్షన్స్. ఒక సిటీ విత్ మెనీ ఫంక్షన్స్ అంటే ఒక సిటీలోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో వాట్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, ఈ విధంగా 2 సిటీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1 సిటీ ఈజ్ ఇట్ ఇన్ మధుర. సో మధుర వచ్చేసి యూపీలో ఉంది ఫ్రెండ్స్. Madura has been an important settlement for more than 2500 years. It was important because it was located at the crossroads of 2 major routes of travel and trade. అంటే నార్త్ వెస్ట్ టు ద ఈస్ట్, అలాగే నార్త్ టు సౌత్. నార్త్ వెస్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో అటు నుంచి ఈస్ట్కి, అలాగే నార్త్ నుండి సౌత్కి వెళ్ళేటప్పుడు మధ్యలో జంక్షన్ ఏంటంటే ఈ మధుర అన్నమాట. ఈ సిటీలో చాలా దెర్ వర్ ఫోర్టిఫికేషన్స్ అరౌండ్ ద సిటీ యాజ్ వెల్ యాజ్ సెవరల్ స్ట్రెయిన్స్. చాలా పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. స్ట్రెయిన్స్ మీన్స్ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయంట, చాలా పుణ్యక్షేత్రాలు. అలాగే ఫార్మర్స్, అలాగే పశుకాపరులు, వారందరూ కూడా సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేవారు అని చెప్తున్నారు. అలాగే మధుర వాజ్ ఆల్సో ఏ సెంటర్ వేర్ సమ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ స్కల్ప్చర్ వాజ్ ప్రొడ్యూస్డ్. డిఫరెంట్ స్కల్ప్చర్స్ అనేవి, మంచి స్కల్ప్చర్ అనేది మనం చూడొచ్చంట, చెక్కినటువంటి శిల్పాల గురించి కానీ ఏదైనా కూడా. అరౌండ్ 2000 years ago మధుర బికేమ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ కుషానాస్. 2000 సంవత్సరాల క్రితమే కుషానాస్ యొక్క సెకండ్ క్యాపిటల్ ఏంటంటే మధురాగా వాళ్ళు చేంజ్ చేసుకున్నారట. సో వీటి గురించి మనం చాప్టర్ 10లో చదువుతాము, కుషానాస్ గురించి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మధుర వాజ్ ఆల్సో ఏ రిలీజియస్ సెంటర్. బుద్ధిస్ట్ మొనస్ట్రీస్ కావచ్చు, అంటే బుద్ధిస్ట్ కేవ్స్ కావచ్చు, జైనా ష్రైన్స్ అంటే జైనాస్ పుణ్యక్షేత్రాస్ కావచ్చు. ఇట్స్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ వర్షిప్ ఆఫ్ కృష్ణ. కృష్ణుని పూజించేవారు. బుద్ధిస్ట్ మొనస్ట్రీస్ ఉండేవి, జైనా ష్రైన్స్ అనేవి ఉండేవి. అలాగే ట్రావెల్ అండ్ ట్రేడ్కి ఫ్రమ్ నార్త్ వెస్ట్ టు ద ఈస్ట్ అండ్ నార్త్ టు ద సౌత్. ట్రావెల్ వెళ్ళేటప్పుడు ఫ్రమ్ నార్త్ టు ద సౌత్కి యాజ్ వెల్ యాజ్ నార్త్ వెస్ట్ టు ద ఈస్ట్కి జంక్షన్ ఉండేది. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్ అని చెప్తున్నారు. అలాగే ఇట్ వాజ్ ఆల్సో ఏ సెంటర్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ స్కల్ప్చర్. దీస్ వర్ ద 5 మెయిన్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు లర్న్ అబౌట్ ఇట్, దట్ యూ నీడ్ టు రిమెంబర్. అలాగే స్టోన్ స్లాబ్స్, స్టాచ్యూస్ అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టోన్ స్లాబ్స్ మీన్స్ రాతి పలకలు. సో రాతి పలకల మీద చాలా చిన్న షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనేది రాసేవారంట ఫ్రెండ్స్. పెద్ద లాంగ్ ఇన్స్క్రిప్షన్స్ కాదు, బట్ ఇట్స్ ఆల్ షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్తున్నారు. అలాగే ఏదైనా రికార్డింగ్ గిఫ్ట్స్, ఏదైనా పోయమ్స్ కానీ, ఏదైనా గిఫ్ట్స్ కానీ, అవన్నీ మెన్ సమ్టైమ్స్ ఉమెన్ తయారు చేసి మానిస్ట్రీస్లో ఉన్నవారికి, పుణ్యక్షేత్రాల్లో ఉన్నవారికి ఇచ్చేవారనమాట. ఈవెన్ పుణ్యక్షేత్రాల్లో మనం విజిట్ చేసినప్పుడు డిఫరెంట్ శిల్పాలు యాజ్ వెల్ యాజ్ ఇన్స్క్రిప్షన్స్తో వేరే లాంగ్వేజెస్లో రాసి అక్కడ చెక్కి కూడా ఉంటుంది మనం ఏన్షియంట్ టెంపుల్స్కి విజిట్ చేసినప్పుడు, రైట్? సో ఆ విధంగానే దాని ద్వారానే మనం ఇంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఆ రోజుల్లో ఎలా ఉండేవారు, ఎలా నివసించేవారు, ఆ కల్చర్, ఆర్కిటెక్చర్స్, ఆ స్కల్ప్చర్స్ అన్ని తెలుసుకుంటున్నామంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఫైన్ రీజన్ ఫ్రెండ్స్. అండ్ దీస్ వర్ మేడ్ బై కింగ్స్, క్వీన్స్, ఆఫీసర్స్, మర్చెంట్స్, క్రాఫ్ట్స్ పర్సన్స్. సిటీలో నివసించే ఎవరైనా సరే ఈ గిఫ్ట్స్ అనేవి ఈ విధంగా మానిస్ట్రీస్కి, ష్రైన్స్కి పంపించేవారట, పుణ్యక్షేత్రాలకి. అలాగే ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ మధుర మెన్షన్. సో మధురాలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ విచ్ మెన్షన్స్ అబౌట్ గోల్డ్ స్మిత్స్, అలాగే బ్లాక్ స్మిత్స్ గురించి, వీవర్స్ నేసేవారి గురించి, బాస్కెట్ మేకర్స్ గురించి, యాజ్ వెల్ యాజ్ గార్లాండ్ మేకర్స్ గురించి, పర్ఫ్యూమర్స్ గురించి ఇదంతా కూడా ఉంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ క్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పర్సన్స్, దే ఇంక్లూడ్ ఎక్స్ట్రీమ్ ఫైన్ పాటరీ నౌన్ యాజ్ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. సో నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటే ఇది ఒక ఫైన్ బ్లాక్ సర్ఫేస్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఎలా అంటే మిర్రర్ లైక్ షైనింగ్ అనేది ఇస్తుంది అని చెప్తున్నారు. ఇట్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ అంటే నార్థన్ పార్ట్లో అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్లో ఇది తయారు చేశారు కాబట్టి నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని నేమ్ పెట్టడం జరిగింది. ఇట్స్ యూజువల్ ఇన్ బ్లాక్ కలర్, ఇట్ హ్యాస్ ఎ ఫైన్ షీన్. అండ్ cloths. So next coming to this cloths, manufacture of the cloths. Manufacture of the cloths is also very important, right? So for manufacturing the cloth there are 2 famous centers అని చెప్తున్నారు. It's Varanasi in the north, Madurai in the south.
for both and women worked in these centers. Many craftspersons and merchants now formed associations known as Shrenis. శ్రేణీస్గా అసోసియేషన్ అనేది ఫామ్ అయ్యేవారంట చాలామంది క్రాఫ్ట్స్ పర్సన్స్ మర్చెంట్స్ అందరూ కలిసి. ఎవరైతే క్రాఫ్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవారంట, కొత్త తరాల వారికి, కొత్త జనరేషన్స్ వారికి ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు. అలాగే ప్రొక్యూర్డ్ రా మెటీరియల్స్ గురించి ఎక్కడ దొరుకుతాయి అవన్నీ కూడా చెప్పేవారనమాట, రా మెటీరియల్స్ గురించి. యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ది ఫినిష్డ్ ప్రొడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఇక మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా దాన్ని వ్యాపారం ట్రేడ్ చేసేవారు. ఏవైతే వారు తయారు చేస్తారో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ని అమ్మడానికి తగినటువంటి చర్యలు వారు తీసుకునేవారు. అలాగే శ్రేణీస్ ఆల్సో సర్వ్డ్ యాజ్ బ్యాంక్స్. సో ఈ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బ్యాంక్స్ లాగా కూడా అప్పుడప్పుడు సర్వ్ చేసేవారంట. ఏ విధంగా అంటే రిచ్ మెన్ కానీ రిచ్ ఉమెన్ కానీ వారి దగ్గర ఇప్పుడు బ్యాంక్లో మనం ఎలా అయితే మనీ డిపాజిట్ చేస్తామో అలా వారి దగ్గర మనీ అనేది డిపాజిట్ చేసుకునేవారంట. ఈ డిపాజిట్ చేసుకున్నటువంటి మనీలో పార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది వాళ్ళకి తిరిగి ఇవ్వడం కానీ లేదంటే ఆ ఇంట్రెస్ట్ కూడా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి అంటే మానిస్ట్రీస్, జైనిజం, బుద్ధిజం వాళ్ళు ఉంటారు కదా, సో జైనిస్ట్ కానీ బుద్ధిస్ట్ కానీ సో ఆ మానిస్ట్రీస్కి ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి సపోర్ట్ చేయడానికి ఖర్చు చేసేవారని కూడా చెప్తున్నారు. హియర్ రూల్స్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్. సో ఫ్రెండ్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అర్థశాస్త్ర అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ది డిస్క్రైబ్ హౌ స్పిన్నింగ్ అండ్ వీవింగ్, స్పిన్నింగ్ గురించి వీవింగ్ గురించి వివరించారని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కావచ్చు, నన్స్ అంటే సన్యాసినులు కావచ్చు, మదర్ ఆఫ్ కార్టిసన్స్, రిటైర్డ్ ఉమెన్ సర్వెంట్స్ ఆఫ్ ద కింగ్స్, అలాగే ఈ యొక్క టెంపుల్స్లో సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన వారి గురించి వాళ్ళందరికీ కూడా వూల్, బార్క్, కాటన్, హెంప్ అంటే జనపనార అండ్ ఫ్లాక్స్ అవిస అంటాం కదా, సో వీటన్నిటి నుంచి నూలు ఎలా వడకాలో ట్రైనింగ్ ఇచ్చేవారు. ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని వర్క్ చేయడానికి తీసుకొని వర్క్ చేసిన తర్వాత డే కంప్లీట్ అయ్యాక వర్క్ చేసి అమౌంట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు. కొంతమంది మహిళలకి ఎవరికైతే ఇంట్లో నుంచి రావడానికి కుదరదో వాళ్ళ యొక్క పని మనుషులు వాళ్ళ యొక్క సర్వెంట్స్ని పంపించి ఆ యొక్క రా మెటీరియల్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇన్ టైంలోనే కంప్లీట్ చేసి అమౌంట్ అనేది తీసుకునేవారని చెప్తున్నారు. అలాగే ఈ సూపరింటెండెంట్ అనే అతను ఎవరు ట్రైనింగ్ ఇస్తారంటే ఒక సూపరింటెండెంట్ యొక్క సూపర్విజన్లో ట్రైనింగ్ జరుగుతుంది. సూపరింటెండెంట్ ఎక్స్ట్రా ఏం మాట్లాడకూడదు, వర్క్ సంబంధించింది తప్ప ఎక్స్ట్రా ఏం మాట్లాడినా సూపరింటెండెంట్కి పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మహిళలు ఎవరైతే ట్రైనింగ్కి వచ్చి నేర్చుకొని కరెక్ట్గా వర్క్ చేయలేదో కావాలని వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఫైన్ అనేది ఉంటుంది అని కూడా చెప్తున్నారు దీనివల్ల. అండ్ కమింగ్ టు దిస్ అరికమేడు, ఒకటి మదురై చూసాం, ఇంకొకటి పుదుచ్చేరి ఇన్ తమిళనాడు. అరికమేడు వాజ్ అ కోస్టల్ సెటిల్మెంట్ వేర్ షిప్స్ అన్లోడెడ్ గూడ్స్ ఫ్రమ్ ద డిస్టెంట్ ల్యాండ్స్. సో గూడ్స్ అన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువగా ఈ ప్లేస్ అనేది యూస్ చేసేవారంటే ఈ ప్లేస్లోనే ఎక్కువగా జరిగేదట అన్లోడింగ్ ఆఫ్ ద గూడ్స్ అని చెప్తున్నారు. అలాగే పెద్ద మాసివ్ బిగ్ స్ట్రక్చర్, ఇది ప్రాపర్లీ వేర్ హౌస్ అయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. భారీ ఇటుకలతో సంబంధించినటువంటి ఒక వేర్ హౌస్ మాసివ్ ఫోర్టిఫికేషన్స్ తోటి ఉంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే యాంపోర్, టాల్ డబుల్ హ్యాండిల్ జార్స్ దట్ కంటైన్స్ లిక్విడ్ సచ్ యాజ్ వైన్ ఆర్ ఆయిల్. సో పెద్దవి డబుల్ హ్యాండెడ్ 2 హ్యాండిల్స్ ఉన్నటువంటి జార్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్, ఏదైనా లిక్విడ్స్ కానీ ఏదైనా నింపుకోవడానికి. అలాగే రెడ్ గ్లేజ్డ్ పాటరీ, సో చాలా షైన్ ఇచ్చేటువంటి మెరుస్తున్నటువంటి రెడ్ కలర్లో మెరుస్తున్నటువంటి పాటరీ ఉండేదట. అంటే పైన రెడ్ గ్లేజ్డ్ పాటరీ అనేది స్టాంప్ తోటి ఉండేదని చెప్తున్నారు. వాటిని ఎరెంటైన్ వేర్ అని పిలిచేవారంటే. ఎందుకని ఎరెంటైన్ వేర్ అంటే ఇటలీలో ఉన్నటువంటి ఒక సిటీ నేమ్ ఎరెంటైన్ వేర్, సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఈ సిటీ అని చెప్తున్నారు. అలాగే వెట్ క్లే, సో ఇది ఎలా తయారు చేసేవారంటే ఎరెంటైన్ వేర్ ఒక మౌల్డ్లోకి, అంటే ఇప్పుడు వినాయకుడి విగ్రహం వినాయకుడిది చేసేటప్పుడు మనకి వినాయక చవితికి ఒక మౌల్డ్ లాంటిది ఉంటుంది, ఒక ఫైన్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది, అందులోకి మట్టి ఆ క్లే అనేది వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే ఎలాగైతే వస్తుందో అలాగే ఆ స్టాంప్లోకి వెట్ క్లేని ప్రెస్ చేసి ఆ విధంగా ఎరెంటైన్ వేర్ రెడ్ గ్లేజ్డ్ పాటరీ అని తయారు చేసేవారని చెప్తున్నారు. అలాగే ఏ కైండ్ ఆఫ్ పాటరీ విచ్ వాస్ మేడ్ లోకల్లీ రోమన్ డిజైన్స్ కూడా యూస్ చేసేవారట. రోమన్ ల్యాంప్స్, గ్లాస్ వేర్, జమ్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఆ సైట్లో కనుగొన్నారు మన ఆర్కియాలజిస్టులు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇటలీతోటి మనకి వాణిజ్య సంబంధాలు జరిగేవి, అప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగేవి అని చెప్తున్నారు.
So small tanks have been found that were probably dyeing vats used to dye cloth, and there is a plenty of evidence for making of beads from semi ప్రీషియస్ స్టోన్స్. సో సెమీ ప్రీషియస్ స్టోన్స్ నుంచి ఆ స్టోన్స్ నుంచి బీడ్స్ తయారు చేసేవారని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ అబౌట్ ది చాప్టర్. సో if you think it's useful, please do share and subscribe to my channel friends for more videos. Thank you.